గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు వాట్ టీవీ. రోజు రోజుకి ఈ హత్యలు అనేది పెరిగిపోతా ఉన్నాయి. అక్రమ సంబంధాల కారణమా, లేకపోతే ఒకరిపై ఒకరికి అనుమానాలు ఇలా పెంచుకుంటూ పోతూ విభిన్న కారణాలతో భార్యపై అనుమానంతో ఒకరు, భర్తపై అనుమానంతో మరొకరు, ఇలా భార్యని భర్తలు, భర్తలు భార్యను చెప్పుకుంటూ ఇలా కేసులు రోజు రోజుకు చూస్తూ ఉన్నాం. సో అలాంటి ఘటనే కుషాయి కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంటా ఉంది. సో మనం ప్రస్తుతం ఏదైతే చూస్తూ ఉన్నామో యూసీఓ బ్యాంక్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో యూసీఓ బ్యాంక్ బిల్డింగ్ లో ఉన్నాం. ఈ బిల్డింగ్ కింద ఏదైతే వాచ్మెన్ గా పనిచేస్తూ ఉన్న ఒక నివాసం ఉంటున్న ఈ ఫ్యామిలీలో ఒక వాళ్ళ ఇంటికి అతిథులు రావడం జరిగింది. అంటే వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో ఈ ఇంటికి రావడం జరిగింది. సో బిల్డింగ్ కి వారు భార్యాభర్తలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో బోడ శంకర్ సుమారుగా అతని వయసు 40 సంవత్సరాలు అండ్ మంజుల 30 సంవత్సరాలు తన భార్య వయసు. సో వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక ఆడపిల్ల, ఇద్దరు మగపిల్లలు కూడా ఉండడం జరిగింది. సో వీరి భార్యాభర్తల మధ్య పరస్పరం గొడవలు జరుగుతూ ఉన్నాయి. వీరిద్దరికి గొడవలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇవన్నీ కేవలం నచ్చ చెప్పడం కోసం వారు అక్క బావ ఆయన వాళ్ళ ఇంటికి ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు విజయలో ఈ మహేష్ నగర్ అనే ఏదైతే ఇల్లు చూస్తూ ఉన్నారో వాచ్మెన్ రూమ్ ఇంటికి రావడం జరిగింది. గత 4 రోజులుగా వారు ఇదే ఇంట్లో ఉండడం జరిగింది. సో ఇదే ఇంట్లో ఉంటూ 4 రోజులుగా ఉన్నారు. సో ఏం జరిగిందో తెలియదు. ఆ శంకర్ అనే వ్యక్తి భార్యని అతి కిరాతకంగా సుమారుగా నిన్న నైట్ 11 గంటల సమయంలో కత్తితో తీసుకొని భార్య గొంతుపై కోసేయడం, విచక్షణ రహితంగా కడుపులో పొడిచేసి ఇష్టానుసారంగా ఒక రాక్షసుడిలాగా పొడిచి భార్యని అయితే హతమార్చాడు. సో ఆ సమయంలో భార్య కేకలు వేయడంతో చుట్టుపక్కల స్థానికుల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అయ్యి ఏంటని చూసే ప్రయత్నం చేసే టైంలో ఆ శంకర్ అనే వ్యక్తి ఎవరైతే భర్త ఉన్నాడో భార్యను చంపేసి ఇక్కడి నుంచి పరారవడం జరిగింది. ఈ లొకేషన్ నుంచి అబ్స్కాండ్ అవడం జరిగింది. సో ఆ పోలీసులు తర్వాత వచ్చి ఆ బాడీని అయితే తీసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించడం జరిగింది. సో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. సో హత్య గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా కారణాలు వెలికి తీస్తూ ఉన్నారు. సో మనం విజువల్ చూస్తూ ఉన్నాం. ఎంత కిరాతకంగా చంపాడంటే అసలు ఒక పశువును కూడా అలా చేస్తే చూడలేము. అలాంటి స్థితిలో ఒక భార్యను, ఒక మనిషిని ఆ విధంగా కిచెన్లో సుమారు నైట్ పూట రాత్రి వేళ పడుకునే సమయంలో మరి ఇద్దరే భార్యాభర్తల మధ్య గొడవ జరిగి భర్త భార్యను చంపాడా, లేక మూడో వ్యక్తి ఎవరైనా వచ్చి ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడా, లేకుంటే భార్యపై అనుమానంతో భార్య ఏమైనా ఫోన్ మాట్లాడుతుంటే విని ఇంకా కోపానికి గురై భార్యని హత్య చేయడానికి చూశాడా, ఇంకే కారణాలు ఉన్నాయి. మనం విజువల్ చూస్తా ఉన్నాం. ప్రస్తుతం పోలీసులు అయితే మొత్తం సీజ్ చేయడం జరిగింది. లోపల ఎవరు వెళ్లకుండా సీజ్ చేసి ఆ క్లూస్ టీమ్ కూడా ఎవిడెన్స్ సేకరించడం జరిగింది. ఇంకా రక్తపు మరగలు మాత్రం అలాగే కనిపిస్తా ఉన్నాయి. సో భార్య మృతికి గల కారణాలు ఎవరైతే మందుల మృతికి గల కారణాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. భర్త చంపడానికి గల కారణం ఏంటి, లేదా భర్తే చంపాడా, లేదా భర్త ఇంకెవరు సహాయం తీసుకొని ఇవన్నీ చేశారు, లేదా భార్యకి సంబంధించిన వ్యక్తి ఎవరన్నా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందనే దానిపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఈ కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇంత దారుణంగా 3 పిల్లలు ఉన్నారు అతనికి, శంకర్కి, మంజులకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్ల, 2 మగపిల్లలు. సో వారు కూడా చిన్నపిల్లలే. సో ఈ సమయంలో ఇలాంటి పిల్లల్ని వదిలేసుకొని భార్యను చంపేశాడు. ఇతను అబ్స్కాండ్ అయి పారిపోవడం జరిగింది. పిల్లల్ని అనాథలం చేశారు. మీరు భార్యాభర్తలు గొడవపడడం వల్ల శంకర్ ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి భార్యను చంపేసి భార్య ఈ లోకంలో లేకుండా చేశాడు. అతను అబ్స్కాండ్ అయ్యాడు. ఇయ్యాలి కాకపోతే ఇంకో 4 రోజులకైనా దొరుకుతాడు, పోలీసులు అరెస్ట్ చేస్తాడు, జైలుకి పంపిస్తాడు. ఇప్పుడు ఆ 3 పిల్లల పరిస్థితి ఏంటి? వారు అనాథలుగా అయిపోవాల్సి వచ్చింది. వికత జీవులుగా వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర అల్లారు ముందుగా పెరగాల్సిన పిల్లలు అనాథలుగా పెరిగే స్థితికి తీసుకొచ్చారు మీరిద్దరు. సో భార్యాభర్తలు మీ ఇద్దరి మధ్యన గొడవకి మీ 3 పిల్లలు అయితే బలి కావడం జరిగింది. ఇప్పుడు మీరు చేసిన తప్పుకు పిల్లలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. సో ఇదేంటి మరణాలు రోజుకో విధంగా సంభవిస్తూ ఉన్నాయి. ఈ అనుమానాలు పెనుభూతంగా మారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. అతి కిరాతకంగా కర్కశంగా ప్రాణాలు తీస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇది గవర్నమెంట్ కూడా చర్య తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైనా ఇలాంటి పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా ఒక యాక్ట్ తీసుకొస్తే బాగుంటుంది ఏమో. ఎందుకంటే భార్యలు భర్తను చంపుతా ఉన్నారు, భర్తలు భార్యల్ని అతి కిరాతకంగా చంపుతా ఉన్నారు. చూడొచ్చుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఫ్యామిలీ ఇదంతా కూడా ఒక బ్యాంక్, ఒక కమర్షియల్ బిల్డింగ్. ఇదంతా కూడా ఒక కమర్షియల్ బిల్డింగ్ లో ఇతను
వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఒక చిన్న రూమ్లో, ఒక చిన్న రేకుల రూమ్లో రెంట్కి ఉంటా ఉన్నారు. ఈ భార్య భర్తలు మాత్రం వేరే ప్లేస్లో ఉంటా ఉంటారు. సో వేరే ప్లేస్ నుంచి గొడవలు పడుతూ ఉన్నారు. సో అక్క దగ్గర బావ దగ్గరికి వెళ్తే వీరికి ఏమన్నా సర్ది చెప్తారు భార్య భర్తల కన్నా ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. సో ఏం ఉపయోగం? ఇప్పుడు మీరు భర్త శంకర్ ఎవరైతే ఉన్నాడో భార్యని చంపేసి ముక్కలు ముక్కలుగా పొడిచి ఆ మొత్తం కూడా కలేబరం లాగా చేసేసి ఒక మటన్ షాప్లో ఎలా కొడతారో అలా విగత జీవిలో పడేసి చంపేశావు. నువ్వు పరారైపోయావు. ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయం ఇచ్చిన ఆ ఫ్యామిలీ ఏదైతే ఆశ్రయం ఇచ్చిన కుటుంబం ఇప్పుడు పోలీస్ స్టేషన్ పాలైపోయింది. ఇందులో ఉండలేకపోతా ఉన్నారు. సో ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా. ఇదంతా కూడా చుట్టూ కూడా కాలేజెస్ ఉన్నాయి, చుట్టూ కూడా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, చుట్టూ కూడా అండ్ ఇందులో ఒక బ్యాంక్ నడుస్తూ ఉంది, ఈసీఓ బ్యాంక్ కింద హోటల్స్ నడుస్తూ ఉన్నాయి. చుట్టూ కూడా ఇంత రద్దీగా ఉండే ప్లేస్. ఇదంతా కూడా ఊరు కాని ఊరు, ప్లేస్ కాని ప్లేస్లో బతుకు తిరగడం కోసం కనీసం వాచ్మెన్ గానే బతుకుతా ఉంటూ మీ అక్క బావ వచ్చిన ఇల్లు ఇది. ఆ ఇంటికి భార్య భర్తలు మేమంతా గొడవ కోసం వచ్చి నువ్వు భార్యని వాళ్ళ ఇంట్లోనే అతి కిరాతకంగా కర్కశంగా చంపేశావంటే నీ మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉందో కనిపిస్తా ఉంది. సో ఎంతకాలం అని ఎంత దూరం అని పారిపోతావు ఈ దారుణాన్ని, ఇంత దారుణం చేసి ఈ రోజు కాకపోతే రేపైనా పట్టుకుంటారు పోలీసులు. సో నువ్వు జైలుకి వెళ్ళిపోయావు, నీ పిల్లలు అనాథలు అయిపోయారు. మాట్లాడుకొని లేదంటే ఇంకేదైనా పెద్ద మనుషులతో మాట్లాడుకొని తెలుసుకోవాల్సిన విషయాలు, లేదా మీ భార్య భర్తలు పర్సనల్గా మాట్లాడుకొని తెలుసుకోవాల్సిన విషయాలు మీరు చంపుకోవడం, నువ్వు భార్యను చంపడం వల్ల ఇప్పుడు ఈ కేసు ఇప్పుడు ఎవరైంది మీ పిల్లలు అనాథలు అయిపోయారు. సో పోలీసులు అయితే ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు, ముందస్తు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఆ శంకర్ ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ శంకర్ని పట్టుకోవడం కోసం అయితే చూస్తూ ఉన్నారు పోలీసులు. సో శంకర్ దొరికితేనే ఈ కేసు సాల్వ్ అవుతుందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సో పోలీసులు ఆ శంకర్ కోసం గాలిస్తూ ఉన్నారు. చుట్టూ కూడా ఇల్లు అయితే కనిపించడం లేదు, రెసిడెన్షియల్స్ తక్కువ ఉన్నాయి కానీ మొత్తం కమర్షియల్స్. అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇక్కడ బ్యాంక్ ఉంది, కింద హోటల్స్ ఉన్నాయి, అండ్ పైన కూడా కమర్షియల్ బిల్డింగ్స్, స్టూడియోస్ లాంటివి నడుపుతా ఉన్నారు. సో ఇలాంటి ప్లేసెస్లో ఉన్న ఈ ఏరియాస్లో నువ్వు చుట్టూ కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. చంపేసి పారిపోతే దొరకవన్నంత ధీమాగా నువ్వు తిరుగుతూ ఉన్నావు. చుట్టూ కూడా కెమెరాస్, ఎక్కడ చూసుకున్నాం బిల్డింగ్ అన్ని చోట్ల కెమెరాస్ ఉన్నాయి. సో ఆ బిల్డింగ్ కెమెరాస్ ఉన్నాయి, కింద హోటల్స్కి కెమెరాస్ ఉన్నాయి, చుట్టూ బ్యాంక్ కెమెరాస్ ఉన్నాయి, బిల్డింగ్ మొత్తం కూడా సిటీ మొత్తం కూడా కెమెరాస్ ఉన్నాయి. చంపేసి ఎక్కడికి పారిపోదాం అనుకుంటున్నావు? నీ భార్యని అనాథం చేయడం తప్ప ఇంకొక నీ భార్యని చంపి నీ పిల్లల్ని అనాథం చేసి నువ్వు పారిపోయి ఎక్కడికైనా దాచుకుంటావు? ఇంత ఘాతుకానికి ఎందుకు పాల్పడతా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా? చిన్న చిన్న విషయాలకి కోపానికి గురైపోయి భార్యలు భర్తను చంపడం కామన్గా అయిపోతా ఉంది ఇవాళ రోజులో. సో గవర్నమెంట్ కూడా ఒక యాక్ట్ తీసుకొని వీళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా ఏదైనా యాక్ట్ తీసుకోవాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోకి అయితే. సో ఇది సంబంధించిన ఘటన పూర్తి వివరాలు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంత దారుణ ఘటన అయితే చోటు చేసుకుంటా ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ విజయ్తో పవన్ వాయిదేవ్ RTV హైదరాబాద్, కుషాయిగూడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.